కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిదో పీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్ను చైర్మన్గా నియామకం చేయగా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ మెంబర్గా నియమించారు. అలాగే శ్రీ పంకజ్ జైన్ని మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఇక అధికారిక నోటిఫికేషన్తో పాటు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ సైతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల వల్ల దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లతో సహా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కవర్ చేయనుంది. జనవరి 2025లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఎనిమిదో పీ కమిషన్ అధికారికంగా ఏర్పాటు చేసేందుకు 10 నెలలు సమయం పట్టింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలకు సవరణలు సమీక్షించి సిఫార్సు చేయడం ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. అయితే ఎనిమిదవ వేతన సంఘం 18 నెలల్లోపు తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 7వ వేతన సంఘం ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం 18,000గా ఉంది. అదే సమయంలో పెన్షనర్లకు కనీస ప్రాథమిక పెన్షన్ 9,000 వరకు లభిస్తుంది. ఇక 7వ వేతన సంఘం కింద గరిష్ట బేసిక్ వేతనం 2,25,000గా ఉంది. ఈ మొత్తం కేబినెట్ సెక్రటరీ, ఇతర అత్యున్నత పదవుల్లోని అధికారులకు నెలకు 2,50,000 వరకు పొందుతారు. 7వ సిపిసి కింద షిప్మెంట్ 2.57గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు డిఏ, డిఆర్ ప్రస్తుతం 58%గా ఉంది. ఇక ఇప్పుడు 8వ పే కమిషన్ ముందు ఉన్న అసలైన సవాలు షిప్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 7వ పే కమిషన్ షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం నూతన పే కమిషన్ షిప్మెంట్ ఫ్యాక్టర్ 1.92 నుంచి 2.86 మధ్యలో ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కనిష్ట స్థాయి 1.92 షిప్మెంట్ ఫ్యాక్టర్ వద్ద కనీస వేతనం ఎలా ఉంటుందంటే, లేదా గతంలో సిఫార్సు చేసిన 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్‌ని కొనసాగించినట్లయితే ఎంత వేతనం పెరుగుతుంది, లేదా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న 2.86 షిప్మెంట్ ఫ్యాక్టర్ వద్ద ఉద్యోగులకు బేసిక్ వేతనం ఎంత పెరుగుతుందనే విషయాలను తెలుసుకోండి. ఇక 1.92 షిప్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చినట్లయితే ఉద్యోగులకు బేసిక్ వేతనం 34,560 రూపాయలకు చేరుకుంటుంది. పెన్షనర్లకు కొత్త కనీస ప్రాథమిక పెన్షన్ 17,280 రూపాయలకు చేరుకుంటుంది. అలాగే 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ వద్ద ఉద్యోగులకు కొత్త బేసిక్ వేతనం 46,260 రూపాయలకి, పెన్షనర్లకు కొత్త కనీస ప్రాథమిక పెన్షన్ 23,130 రూపాయలకు చేరుకుంటుంది. అలాగే 2.86 షిప్మెంట్ ఫ్యాక్టర్ వద్ద ఉద్యోగులకు కొత్త బేసిక్ వేతనం 51,480 రూపాయలకి, పెన్షనర్లకు కొత్త కనీస ప్రాథమిక పెన్షన్ 25,740 రూపాయలకు చేరుకుంటుంది. ఎక్కువ మంది ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుంది ఈ 2.86 షిప్మెంట్ ఫ్యాక్టర్‌ని. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.